ఫండ్ కావేరీ ఇంజిన్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వన్ అండ్ ఓన్లీ హ్యాష్ ట్యాగ్ ఇది. ప్రధాని మోదీని ట్యాగ్ చేస్తూ ఫండ్ కావేరీ ఇంజిన్ డిమాండ్ను వైరల్ చేస్తున్నారు. కొందరైతే కావేరీ ఇంజిన్ ప్రాజెక్టు కోసం క్రౌడ్ ఫండింగ్ కు సైతం పిలుపునిచ్చారు. ఏదో ఒక రకంగా కావేరీ ఇంజిన్ ప్రాజెక్టును విజయవంతం చేయాలన్న కసి భారతీయుల్లో కనిపిస్తోంది. అందుకోసం ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్ధమని యువత ముందుకు వస్తోంది. దీని వెనుక చాలా పెద్ద కథే ఉంది. ఫైటర్ జెట్లకు స్వదేశీ ఇంజన్లను అమర్చాలన్న 3 దశాబ్దాల కలను నిజం చేసి తీరాలన్న పట్టుదల కూడా ఉంది. కానీ ఇప్పుడే ఈ హ్యాష్ ట్యాగ్ను ఎందుకు ట్రెండ్ చేస్తున్నారు? యుద్ధ విమానాలకు స్వదేశీ ఇంజిన్ డిమాండ్ వెనుక సీక్రెట్స్ ఏంటి? లెట్స్ వాచ్. నెట్టింట ట్రెండింగ్ లో ఫండ్ కావేరీ ఇంజిన్ హ్యాష్ ట్యాగ్. కావేరీ ఇంజిన్ కు నిధులు సమకూర్చాలంటూ డిమాండ్లు. తేజస్ కు స్వదేశీ ఇంజిన్ డిమాండ్ వెనుక సీక్రెట్స్ ఏంటి? సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇవే పోస్టులు, అవే డిమాండ్లు. కావేరీ ఇంజిన్ ప్రాజెక్టుకు నిధులు సమకూర్చాల్సిందే అన్నదే అందరి మాట. ఒకరైతే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు విచిత్రమైన ప్రతిపాదన పెట్టారు. పాప్కార్న్ పై 18% ఉన్న జీఎస్టీని 20% పెంచుకోండి, కానీ కావేరీ ఇంజిన్ ప్రాజెక్టుకు నిధులు కేటాయించండి అని డిమాండ్ చేశారు. మరికొందరు కావేరీ ఇంజిన్ ప్రాజెక్టు కోసం ఏకంగా క్రౌడ్ ఫండింగ్ కు పిలుపునిస్తున్నారు. బహుశా దేశ చరిత్రలోనే ఇలాంటి ఓ క్యాంపెయిన్ నిర్వహించడం ఇదే ఫస్ట్ టైం కావచ్చు. కానీ ఈ డిమాండ్ ఈ రేంజ్ లో తెరపైకి రావడం వెనుక సీక్రెట్స్ ఏంటి? ఆపరేషన్ సింధూర్ తర్వాతే ఫండ్ కావేరీ ఇంజిన్ డిమాండ్ ఎందుకు తెరపైకొచ్చింది? తేజస్ స్వదేశీ యుద్ధ విమానం, లైట్ వెయిట్ ఫైటర్ జెట్స్ లో మాస్టర్ పీస్. దీనికోసం సొంత ఇంజిన్ తయారు చేసుకోవాలి అనేది ఇండియాస్ డ్రీమ్. ఈ లక్ష్యంతోనే 1986లో భారత్ కావేరీ ఇంజిన్ ప్రాజెక్టును పట్టాలెక్కించింది. 80 కిలో న్యూటాన్ల శక్తిని ఉత్పత్తి చేసేలా వీటిని డిజైన్ చేసి తేజస్ యుద్ధ విమానాల్లో వినియోగించాలని భావించింది. చాలా కాలం పాటు జరిగిన కృషి ఫలితంగా కావేరీ ఇంజిన్ తయారైంది కూడా. అయితే సాంకేతిక పరంగా అనేక సమస్యలు తలెత్తడంతో దాన్ని వదిలిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. నింగిలో ఎత్తుకు వెళ్లిన కొద్దీ ఇంజిన్ సరిగ్గా పనిచేయకపోవడం, అధిక బరువు, దాని తోపుడు శక్తి బలహీనంగా ఉండడం, సరైన మిశ్రమ లోహాలను వాడకపోవడం వల్ల ఇంజిన్ నుంచి వింత శబ్దాలు రావడం వంటి సమస్యలు కావేరీకి అశనిపాతంలా మారాయి. భారత గడ్డపై సరైన ఇంజిన్ పరీక్ష కేంద్రాలు లేకపోవడం మరో లోపం. ఇంతలో తేజస్ తో పాటు ఆధునిక మధ్యతరహా యుద్ధ విమాన ఇంజిన్ల తయారీకి అమెరికా, ఫ్రాన్స్లతో భారత్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దాంతో కావేరీ ఇంజిన్ను ఇక మూలన పడేసినట్లేనన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఫండ్ కావేరీ ఇంజిన్ డిమాండ్ ఎందుకు అన్న ప్రశ్నకు సమాధానం ఇదే. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు డిమాండ్ కు తగ్గట్టుగా యుద్ధ విమానాలు లేవు. స్వదేశీ తేజస్ ను అభివృద్ధి చేసుకున్న దాని ఇంజిన్ కోసం అమెరికాపై ఆధారపడాల్సి వచ్చింది. ఎందుకంటే ఫైటర్ జెట్ ఇంజిన్ తయారీ పరిజ్ఞానం అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా దగ్గర మాత్రమే ఉంది. దాన్ని ఇతర దేశాలకు బదలాయించడానికి అవి అంగీకరించడం లేదు. ఇంజిన్లు కొందామంటే సకాలంలో భారత్కు అందడం లేదు. ఈ క్రమంలోనే తేజస్ యుద్ధ విమానాల ఉత్పత్తి మందకొడిగా సాగుతోంది. ఈ ఇబ్బందులు ఉండకూడదంటే భారత్ సొంతంగా ఇంజిన్లను తయారు చేసుకోవడం ఒక్కటే ఆప్షన్. భారతీయుల డిమాండ్ కూడా అదే. కానీ తేజస్ కోసం GE414 ఇంజిన్లను దిగుమతి చేసుకోవడంతో కావేరీ ఇంజిన్ ప్రాజెక్టుని పక్కన పెట్టేశారనే ఆందోళన పెరిగింది. మేడ్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ అంటూ అద్భుతాలు చేస్తున్న సమయంలో యుద్ధాల్లో కీలక పాత్ర పోషించే ఫైటర్ జెట్ ఇంజిన్ల కోసం విదేశాలపై ఆధారపడడం ఎంతవరకు కరెక్ట్ అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ట్రంప్ వంటి నేతలు భారత వ్యతిరేక వైఖరితో వ్యవహరిస్తున్న వేళ విదేశాలపై ఆధారపడటం ఆపేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. అందుకే అవసరమైతే ఇంకా పన్నులు పెంచినా పర్లేదు, కావేరీ ఇంజిన్ ప్రాజెక్టును వీలైనంత త్వరగా విజయవంతం చేసే దిశగా నిధుల కేటాయింపులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఎపిసోడ్లో ట్విస్ట్ ఏంటంటే మోడీ సర్కార్ కావేరీ ఇంజిన్ ప్రాజెక్టు ఆపేయలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కావేరీ ఇంజిన్ ప్రాజెక్టును విజయవంతం చేయాలనే సంకల్పంతోనే ఉంది. దశాబ్దాల శ్రమ వృధా పోనివ్వకూడదు అన్న సంకల్పంతో భారత్ పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉంది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO ఆధ్వర్యంలోని గ్యాస్ టర్బైన్ పరిశోధన సంస్థ GTRE కావేరీ ఇంజిన్లో తగిన మార్పులు చేర్పులు చేసి 2 ఏళ్ల క్రితమే డ్రై కావేరీని రూపొందించింది. రష్యాలో ఒక విమానంలో అమర్చి దీని పనితీరును పరీక్షించారు. డ్రై కావేరీ 2022 ఫిబ్రవరి ఏరో ఇండియా ప్రదర్శనలోనూ దర్శనమిచ్చింది. 2019 నుంచి డ్రై కావేరీ ఇంజిన్ అభివృద్ధి కార్యక్రమాన్ని
ప్రయోగాల్ని చేపట్టారు. ఇప్పటి వరకు 3 కావేరీ ఇంజిన్లను డ్రై కావేరీగా మార్చారు. మరో 2 ఇంజిన్లపై ప్రయోగాలు జరుగుతున్నాయి. వీటిని బెంగళూరులోని జీటీఆర్ఈలో భూతలంపైనే ఉంచి 70 గంటల సేపు పరీక్షించారు. ఆ తర్వాత రష్యాలో 75 గంటల పాటు నింగిలోకి తీసుకువెళ్లి పరిశీలించారు. డ్రై కావేరీ అసలైన కావేరీ ఇంజిన్ల కన్నా సమర్థంగా స్థిరంగా పనిచేస్తున్నట్లు తేలింది. ఇంజిన్ నుంచి శబ్దాలు రావడం కూడా ఆగిపోయింది. డ్రై కావేరీ ఇంజిన్ల తయారీలో ప్రైవేట్ సంస్థ గోద్రెజ్ ఏరోస్పేస్ ను భాగస్వామిగా చేర్చుకుంటూ DRDO 2022 సెప్టెంబర్లో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దాని కింద గోద్రెజ్ 8 ఇంజిన్లు తయారు చేస్తుంది. వాటిపై అన్ని పరీక్షల్ని ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాల్సి ఉంది. మరోవైపు డ్రై కావేరీ ఇంజిన్లను తేజస్ ఫైటర్ విమానాల్లో కాకుండా మానవరహిత పోరాట గగనతల వాహనమైన ఘాతక్లో అమర్చాలని భారత్ నిశ్చయించింది. 2026 కల్లా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని తలపెట్టి రష్యాలో ప్రయోగాలు నిర్వహిస్తోంది. ఇంతకు ముందే రష్యాలో డ్రై కావేరీని పరీక్షించిన ఈ ఏడాదిలోనే తుది పరీక్షలు జరిపి ఘాతక్లో అమర్చడానికి యోగ్యమైనదిగా నిర్ధారిస్తారు. గోద్రెజ్ తయారు చేసే 8 ఇంజిన్లను రష్యాకు పంపి అక్కడి విమానంలోని 4 ఇంజిన్లలో ఒకదాన్ని తొలగించి దాని స్థానంలో డ్రై కావేరీని అమర్చి పరీక్షలు జరుపుతారు. తర్వాత అది ఘాతక్ యుక్కావ్కు చోదక శక్తిగా నిలుస్తుంది. 2020 జూన్లో నింగికి ఎగిరిన ఘాతక్ 2025-26 కల్లా అన్ని పరీక్షలు పూర్తి చేసుకుని యుద్ధ సన్నద్ధతను సాధిస్తుందని రక్షణ వర్గాలు చెబుతున్నాయి. టన్ను బరువుండే ఘాతక్ తన వెంబడి డ్రోన్ల దండును తీసుకువెళ్లి శత్రువుపై విరుచుకుపడగలదు. దీన్ని సైన్యం, వాయుసేనలతో పాటు నౌకాదళము ఉపయోగించేలా తీర్చిదిద్దుతున్నారు. మరోవైపు కావేరీ ఇంజిన్లను యుద్ధ విమానాలకు యోగ్యమైనవిగా తీర్చిదిద్దే ప్రయత్నాల్ని సైతం మోడీ ప్రభుత్వం వదిలిపెట్టలేదు. దీనికోసం ఫ్రాన్స్కి చెందిన విమాన ఇంజిన్ల సంస్థతో ఒప్పందం కుదిరింది. దీని కింద క్రమంగా స్వదేశంలోనే శక్తివంతమైన కావేరీ ఇంజిన్ తయారీకి నిధులు సమకూరుతాయి. కొత్త ఇంజిన్, కొత్త నమూనా, కొత్త లోహ మిశ్రమాల తయారీకి ఫ్రాన్స్ సహకరిస్తుంది. మరోవైపు తేజస్ యుద్ధ విమానాల కోసం GE-41414 ఇంజిన్లను భారత్లోనే తయారు చేయడానికి సంబంధిత సాంకేతిక పరిజ్ఞానంలో 80% భారత్కు బదిలీ చేయడానికి అమెరికా అంగీకరించడం మన ఇంజనీర్లు అనుభవ నైపుణ్యాలు గడించడానికి తోడ్పడుతుంది. భవిష్యత్తులో శక్తివంతమైన కావేరీ ఇంజిన్ల రూపకల్పనకు ఉపకరిస్తుంది. GE, రోల్స్ రాయ్స్, సాఫ్రాన్ వంటి ప్రపంచ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్టు రక్షణ మంత్రి రాజ్నాథ్ కూడా ఇటీవలే ధృవీకరించారు. పైగా భారత్ 5th జనరేషన్ ఫైటర్ జెట్ తయారీపై దృష్టి సారించింది. కాబట్టి కావేరీని విజయవంతం చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఫండ్ కావేరీ ఇంజిన్ డిమాండ్తో మోడీ సర్కార్ తన ప్రయత్నాల్లో వేగం పెంచుతుందేమో చూడాలి.